సర్వశ్రీ భక్త పరమాత్మల రూపంలో వేంచేసియున్న వినుచున్న శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మకు నా అనంతకోటి నమస్సుమాంజలులు. ఎవరికైనా ఒక భగవంతునిపై ఆసక్తి, భక్తి, శ్రద్ధ మరియు విశ్వాసము కలిగి తాను కూడా ఆ స్వామివారిని ఆశ్రయించి పూజించి వారి సంపూర్ణ కృపకు నోచుకోవాలంటే మొట్టమొదటిగా ఎవరా స్వామి, వారి చరిత్ర మహత్యములేమిటి అనునవి తెలుసుకొని తీరుట ప్రతి దేవుని భక్తునికి అతి ముఖ్యమైనది. అందువలన శ్రీ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవితో భూలోకమునకు అరుదించి శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడి ఈ భూలోకమునందు గల పరమ పవిత్రమైన తిరుమలగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలసియున్న చరిత్రను భక్తులందరూ తక్కువ సమయంలో నిత్యము విని గానము చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షములకు పాత్రులను చేసే నా ఈ భక్తిపూర్వక సమర్పణమే శ్రీ వెంకటేశ్వర చాలీసా. కడప జిల్లాలో గల కమలాపురం తాలూకా ఉలవలపల్లి రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి రామక్క, శ్రీ నాగన్నల కుమారులు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమపద భక్తులు అయిన శ్రీ రామాంజనేయులు గారు ఈ విషయం తెలుసుకుని ఎంతో ఆనందించి వారు ఎర్రగుంట్ల గ్రామంలోని పద్మావతీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చేయుచున్న విషయమును తెలియజేసి మరికొన్ని పాటలను ఎర్రగుంట్ల గ్రామానికి వేయించేయుచున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై కూడా వ్రాయవలసిందిగా కోరి ఉన్నారు. దానినే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆదేశంగా శిరసావహించి మరికొన్ని పాటలను వ్రాయడం జరిగినది. ఈ భక్తిపూర్వక రచనలను ఆడియో రూపంలో శ్రీ సాయి శ్రీకాంత్ గారి సంగీత దర్శకత్వంలో ఎంతో అత్యద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. ఈ భక్తిపూర్వక రచనను ముద్రణ మరియు ఆడియో రూపంలో తీసుకొని వచ్చిన శ్రీ జె రామాంజనేయులు గారికి నా కృతజ్ఞతాపూర్వక వందన సమర్పణ చేయుచున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చాలీసాను మరియు భక్తి గీతాలను శ్రీ శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదారవిందములకు అంకితమొనరిస్తూ మీ రచయిత దువ్వూరి కాశీ విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం.